మన హిందువులు సంవత్సరం పొడుగునా ఎన్నో రకాలైన పండుగలు జరుపుకుంటారు. కానీ ఎన్ని పండుగలు జరుపుకున్నా సరే ఒక వినాయక చవితి వస్తే మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీధి వీధిన వాడవాడన చాలా అంగరంగ వైభవంగా వినాయకుడిని నిలుపుతారు. సో మనం ఈరోజు ఈ వీడియోలో వినాయకుడి గురించి ఎన్నో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అవేంటంటే అసలు వినాయకుని జననం ఎలా జరిగింది, వినాయకుడు విశ్వంభరుడిగా ఎలా మారాడు, మనం ఇప్పుడు దేశం మొత్తం మీద వీధి వీధుల్లోనూ వాడవాడల్లోనూ వినాయకుడిని నిలపడానికి గల కారణం ఏంటన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ 2025లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గురించి ఎన్నో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ఒక 10 మినిట్స్ పాటు నేను చెప్తుంది క్లియర్గా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నా పేరు విశ్వనాథ్, మీరు చూస్తున్నారు విశ్వ వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేటి నుంచి కొన్ని వేల యుగాల క్రిందట గజాసురుడు అనే ఒక రాక్షసుడు తనకి అంతులేని విజయాల కోసం, మరణం లేకుండా ఉండడం కోసం పరమశివుడికి ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత పరమశివుడు గజాసురుడి యొక్క తపస్సుకు మెచ్చి, గజాసుర, నేను నీ తపస్సుకు మెచ్చి కిందకి దిగి వచ్చాను, కావున ఏదైనా వరం కోరుకో, నేను నీకు ఆ వరాన్ని తీరుస్తాను అని చెప్పి గజాసురుడితో పరమశివుడు అన్నాడు. దీనికి బాగా ఆలోచించి, పరమేశ్వర, నాకు అంతులేని విజయాలతో, నిత్య యవ్వనంతో, మరణం లేని జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పి పరమేశ్వరుణ్ణి గజాసురుడు అడిగాడు. కానీ దానికి పరమేశ్వరుడు, గజాసుర, మరణం అనేది ఏ జీవికైనా సరే రావాల్సిందే, ఈ కోరిక కాకుండా మరేదైనా కోరుకో అని చెప్పి పరమేశ్వరుడు అన్నాడు. దానికి గజాసురుడు బాగా ఆలోచించి, పరమేశ్వరుడే తన పొట్టలో ఉంటే ఎవరూ కూడా తనని ఎదిరించలేరు, ఎదిరించినా సరే నేనే గెలుస్తాను అని చెప్పి గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీరెల్లకాలం నా పొట్టలోనే ఉండాలని చెప్పి వరం కోరుకున్నాడు. దానికి బోలాశంకరుడు తదాస్తు అని చెప్పి ఒక చిన్న సూక్ష్మమైన రూపంలో గజాసురుడి పొట్టలో పరమశివుడు కొలువై ఉన్నాడు. ఇలా చాలా ఏళ్ళు గడవసాగాయి. ఒకవైపు పార్వతీదేవి ఎన్ని ఏళ్ళైనా సరే పరమశివుడు తన దగ్గరికి రావట్లేదని చెప్పి చాలా చింతగా ఉంది. దీంతో పార్వతీదేవి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నా భర్త అయిన పరమేశ్వరుడు ఇన్ని ఏళ్ళైనా సరే ఇంకా కైలాసానికి తిరిగి రాలేదు, కావున మీరు ఎలాగైనా సరే పరమేశ్వరుణ్ణి కైలాసానికి తిరిగి తీసుకురండి అని చెప్పి పార్వతీదేవి మహావిష్ణువు కోరింది. మహావిష్ణువు తన యోగముద్ర ద్వారా జరిగిన విషయాన్నంతటినీ క్లియర్గా తెలుసుకున్నాడు. దీనికి ఒక ఉపాయం పన్నాలి అని చెప్పి సిద్ధమయ్యాడు. మరోవైపు గజాసురుడు పరమశివుడు ఎలాగైతే తన పొట్టలో ఉన్నాడో దీన్ని చూసుకుని విర్రవేగడం మొదలుపెట్టాడు. ముల్లోకాల దగ్గర నుంచి భూమి మీద ఉన్న చిన్న జంతువు వరకు ప్రతిదాన్ని హింసించడం మొదలుపెట్టాడు. ఇక పరమశివుడిని తీసుకురావడానికని మహావిష్ణువు కైలాసంలో ఉన్న శివగణాలన్నింటినీ కూడవేసి మరియు బ్రహ్మగారిని కూడా తనతో పాటు గజాసురుడి దగ్గరికి మారువేషంలో వెళ్ళారు. నందీశ్వరుణ్ణి ఒక గంగిరెద్దుగాను, బ్రహ్మగారు దాన్ని ఆడించే ఒక వ్యక్తిగాను విష్ణుమూర్తి గజాసురుడి దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడ నందీశ్వరుడు చేసిన విన్యాసాల ద్వారా గజాసురుడు చాలా ఆనందాన్ని పొందాడు. మీరు ఈ గంగిరెద్దుని ఆడించే విధానం చాలా గొప్పగా ఉంది, కోరుకోండి, మీకేం కావలసిన నేను తీరుస్తాను అని చెప్పి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తితో గజాసురుడు అన్నాడు. ఇక వరం ఇచ్చాడు కాబట్టి విష్ణుమూర్తి అసలు విషయాన్ని బయటపెట్టాడు. నేనే విష్ణువుని, ఇక్కడ గంగిరెద్దుని ఆడిస్తుంది బ్రహ్మగారు, అండ్ అలాగే ఆ గంగిరెద్దు ఎవరో కాదు, పరమశివుడి దగ్గరున్న నందీశ్వరుడు. కావున నువ్వు వరం ఇచ్చావు కాబట్టి నందీశ్వరుడు ఎల్లకాలం పరమశివుడి దగ్గరే ఉంటాడు, అతని అధిపతి అయిన పరమశివుడిని నువ్వు తిరిగి ఇచ్చేయని చెప్పి విష్ణుమూర్తి గజాసురుడిని అన్నాడు. ఎప్పుడైతే వచ్చినవాడు విష్ణుమూర్తిని, ఆ గంగిరెద్ది నందీశ్వరుడిని గజాసురుడికి తెలిసిందో చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత విష్ణుమూర్తి, నందీశ్వర, వెళ్ళి మీ అధిపతిని తీసుకొచ్చుకో అని చెప్పి నందీశ్వరుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక నందీశ్వరుడు చాలా వేగంగా వెళ్ళి గజాసురుడి పొట్టలో ఉన్న పరమశివుడిని చీల్చి బయటికి తీసుకొచ్చారు. ఇలా గజాసురుడు చనిపోతుండగా గజాసురుడు, స్వామి, నేను చేసింది చాలా పెద్ద తప్పు, ఎల్లకాలం మీరు నా పొట్టలోనే ఉండాలి అని కోరుకోవడం నా తప్పే, కానీ చివరగా చనిపోతుండగా పరమశివ, నాకు ఒక చిన్న కోరిక ఇవ్వండి, మీ గణాలన్నిటికీ అధిపతిగా నా శిరస్సు నుంచేటట్టుగా ఒక్క వరాన్ని ఇవ్వండి, అది నాకు చాలు అని చెప్పి పరమేశ్వరుణ్ణి కోరాడు. దీంతో పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గజాసురుడు చనిపోయాడు. మరోవైపు పార్వతీదేవి చాలా రోజులుగా తన భర్త తన దగ్గరకు రావట్లేదని, ఇప్పుడు పరమశివుడు తన దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైందని సంతోషంలో అభ్యంగన స్నానం చేయాలనుకుంది. అలా చేసే క్రమంలో తన ఒంటి మీద ఉన్న పసుపు ముద్దతో ఒక చిన్న బాలుడిని చేసింది మరియు పార్వతీదేవికి ఉన్న శక్తితో ఆ బొమ్మకి ప్రాణం కూడా పోసింది. ఆ తరువాత ఆ బొమ్మ ప్రాణం పోసుకుని, అమ్మ, మీరేం చేయమంటారో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆజ్ఞాపించండి అని చెప్పి పార్వతీదేవితో ఆ బాలుడు అన్నాడు.
అయితే నేను అభ్యంగన స్నానం చేయడానికి లోపలికి వెళ్తున్నాను. నేను బయటకు వచ్చేంత వరకు ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దు అని చెప్పి ద్వారం దగ్గర కాపలా పెట్టింది. మరోవైపు నందీశ్వరుడు గజాసురుడిని సంహరించిన తర్వాత పరమశివుడు కైలాసానికి తిరిగి రావడానికి సిద్ధమయ్యాడు. ఇలా కైలాసానికి వచ్చిన తర్వాత ద్వారం దగ్గర ఉన్న బాలుని చూసి, బాలక ఎవరు నువ్వు అని చెప్పి పరమేశ్వరుడు అడిగాడు. నేను పార్వతీదేవి కుమారుణ్ణి, మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పి పరమశివుడితో అన్నాడు. అయితే నాయన, నేను మీ తండ్రిని, నా పేరు పరమశివుడు అంటారు, కావున నువ్వు ద్వారానికి అడ్డు తొలుగు అని చెప్పి పరమేశ్వరుడు అన్నాడు. మీరేనా మా నాన్నగారు? నాన్నగారికి ప్రణామాలు, అయినా సరే మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు పరమేశ్వరుడిని ఆ చిన్న బాలకుడు అన్నాడు. ఎంత వాదించినా సరే పరమేశ్వరుడు లోపలికి వెళ్ళడానికి ఆ బాలకుడు అనుమతించలేదు. ఇక కోపంతో త్రిశూలాన్ని ఆ బాలకుడి మీద విసరగా ఆ చిన్నపిల్లవాడి తల తెగి పక్కన పడింది. ఆ తర్వాత కైలాసంలోకి పరమశివుడు వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని అంతటినీ తెలుసుకున్న పార్వతీదేవి ఉగ్ర రూపం దాల్చడం మొదలుపెట్టింది. ఎలాగైనా సరే ఆ పిల్లవాడిని బ్రతికించాలని శివగణాలన్నింటినీ కూడా వేరు వేరు దిక్కులకి పంపించసాగారు. అలా దక్షిణ దిక్కు వైపు వెళ్ళిన శివగణాలకి గజాసురుడి తల దొరికింది. ఇక చేసేదేమీ లేక ఆ గజాసురుడి తలనే ఈ చిన్న బాలకుడికి అతికించారు. ఎలాగో గజాసురుడికి శివగణాలన్నిటికీ కూడా అధిపతి అయి ఉండాలని పరమశివుడు వరమిచ్చాడు కాబట్టి, అండ్ అలాగే పార్వతీదేవి చేసిన ఈ చిన్న పిల్లవాడికి ప్రాణం పోయాలని, ఈ రెండూ కూడా ఏకకాలంలో జరగాలని ఆ గజముఖాన్ని ఆ చిన్న పిల్లవాడికి అతికించారు. ఆ తరువాత ఆ చిన్న పిల్లవాడికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ కూడా అనేకమైన వరాలనిచ్చి ఈ శివగణాలన్నింటికి కూడా నువ్వు అధిపతి ఉంటావు, ఇక మీదట ఏ పూజ చేసినా సరే మా అందరికంటే ముందు నువ్వే మొదటి పూజ అందుకుంటావు అని చెప్పి పరమేశ్వరుడు వరాన్ని అందించారు. గజముఖాన్ని కలిగి ఉండడం వల్ల గజరాజుగాను, శివగణాలన్నింటికి కూడా అధిపతి ఉండడం వల్ల గణపతిగాను, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడుగాను నీ పేర్లు కొలుస్తారని చెప్పి విష్ణుమూర్తి అండ్ అలాగే ఇతర దేవతలు కూడా ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. ఇలా విఘ్నేశ్వరుడు యొక్క జననం జరిగింది. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడు విశ్వంబర స్వరూపాన్ని ఏ విధంగా పొందాడు అన్నది చూద్దాం. విశ్వంబరుడు అంటే విష్ణుమూర్తి యొక్క విరాట్ స్వరూపంలో చాలా శిరస్సులు ఉంటాయి. ప్రతి ఒక్క శిరస్సుకి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంటుంది. ఈ విష్ణుమూర్తి యొక్క విరాట్ స్వరూపంలో గజముఖంకు ఉన్న పేరే విశ్వంబరుడు. అయితే పరమశివుడు ఎలాగైతే తన తపస్సులో నిత్యం విష్ణుమూర్తిని కొలుస్తాడో సేమ్ అదే విధంగా విఘ్నేశ్వరుడు కూడా విష్ణుమూర్తి యొక్క విశ్వంబర స్వరూపాన్ని కొలుస్తూ ఉండేవాడు. మనందరికీ తెలుసు కదా, నువ్వేదైతే పదే పదే చేస్తావో, నువ్వేదైతే పదే పదే తప్పిస్తావో అదే నువ్వు. సేమ్ అదే విధంగా నిత్యం విఘ్నేశ్వరుడు విశ్వంబర స్వరూపాన్ని తన తపస్సులో జపించడం వల్ల విశ్వంబర స్వరూపాన్ని విఘ్నేశ్వరుడు పొందాడు. ఇలా విశ్వంబర స్వరూపాన్ని విఘ్నేశ్వరుడు పొందిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు. నార్మల్గా అయితే హిందూ పురాణాల్లో ఎక్కడా కూడా గణేష్ మండపాలు నిలిపి వీధి వీధుల్లోనూ వాడవాడల్లోనూ విఘ్నేశ్వరుని నిలపాలి అని చెప్పి ఎక్కడా లేదు. కానీ 1757 నుంచి 1947 వరకు ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు. అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ప్రజలు సంపాదించిన ప్రతి రూపాయి మీద 60 పైసలు ట్యాక్స్ కట్టించుకునేవారు ఈ బ్రిటిష్ వాళ్ళు. వీటన్నిటిని గమనిస్తున్న కొంతమంది ఉద్యమకారులు అయితే 1857 నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఉద్యమం కూడా రన్ చేశారు. ఇలాగైతే ఇండియాలో మనం పట్టుపోతుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఉద్యమకారులు కనబడినా కాల్చి చంపేసేవారు. అంతెందుకు, నలుగురు మనుషులు ఒక చోట నిలబడినా సరే బ్రిటిష్ వాళ్ళు కనికరించే వాళ్ళు కాదు. ఎందుకంటే ఉద్యమం పెరిగితే బ్రిటిష్ గవర్నమెంట్కి ముప్పు వస్తుంది కాబట్టి. వీటన్నింటినీ గమనిస్తున్న లోకమాన్య తిలక్ గారు పూణే, మహారాష్ట్ర ఈ ఏరియాలో ఇక మీదట మనం జరుపుకునే గణేష్ పండుగని ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీధి వీధుల్లో జరుపుకోవాలి, దీని ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, గణేష్ మండపాలని పూణే, మహారాష్ట్ర ఈ ఏరియాలో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రతి మండపం దగ్గర కూడా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ 10 రోజులు వెళ్ళి అక్కడ కొంతమందిని పోగు చేసి స్వాతంత్ర ఉద్యమం కోసం ముందుకు తీసుకెళ్లారు. అప్పుడు పూణే, మహారాష్ట్రలో జరిగిన గణేష్ మండపాలు ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించి వీధి వీధిన వాడవాడిన గణేష్ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గైస్, ఈ వీడియోలో మీరు అసలు వినాయక జననం ఎలా జరిగింది, వినాయకుడు విశ్వంబర స్వరూపాన్ని ఏ విధంగా పొందాడు, మనం ఇప్పుడు వీధి వీధుల్లో నిలుపుతున్న వినాయక మండపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్నది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో అసలు వినాయక స్వరూపం వెనకాల ఉన్న అసలైన మీనింగ్ ఏంటి అండ్ అలాగే వినాయకుడు చేసిన యుద్ధాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్లో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలపబోతున్నాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.